కొందరు తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని నటుడు మోహన్ బాబు అన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరుని స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంపై దృష్టి పెట్టాలి గాని సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలోకి తీసుకురావడం బాధాకరం. శాంతి సౌభ్రాతత్వాలు వ్యాపింపజేయడంలో బద్దులై ఉందాం. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది. ఏ పార్టీ వారైనా తన ప్రయోజనాలకి సంబంధించి తన పేరుని ప్రయోజనాల కోసం వాడుకోవద్దంటూ చెప్తున్నారు. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానంటూ మంచు మోహన్ బాబు అయితే చెప్తున్నారు. సో తనకి సంబంధించి మరి నలుగురికి సాయపడాలి తప్ప ఏ పార్టీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో తను తలగేది లేదంటూ ఆయన చెప్తున్నారంటే నిజంగా ఏం జరిగింది? మరి మోహన్ బాబు పేరుని ఏ పార్టీ వాడుకున్నారు? అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలి. ఎందుకంటే మోహన్ బాబు అయితే గత కొంతకాలంగా చాలా రకాలుగానే మన వైసీపీ పార్టీకి దూరంగానే ఉన్నారు. సో మోహన్ బాబుకి సంబంధించినటువంటి విషయంలో ఆయన వైసీపీకి విభేదించారనేటువంటి వార్తలైతే వచ్చాయి. సో నిజంగానే ఇప్పుడు మోహన్ బాబు అయితే తన పేరుని తీసుకురావడం చాలా బాధాకరమని, ఎవరైతే నా పేరుని నా పర్మిషన్ లేకుండా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేశారో చట్టపరంగా అయితే మరి విభేదాలు మరి నేను తీసుకురావాల్సి ఉంటుందని ఆయన స్వయంగా తెలియజేశారు. సో కాబట్టే ప్రస్తుతం మోహన్ బాబు తన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ పేరుని బయటికి చెప్పలేదని సీరియస్ గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.